అమ్మ, మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారి విషయాన్ని కనుక పరిగణలోకి తీసుకున్నట్లయితే ముఖ్యంగా మేషరాశి వారికి సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. నూతన మైత్రి బంధాలు పెంపొందించుకుంటూ ముందుకు పెడతారు. వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి విశేషంగా కృషి చేస్తారు. గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. గృహ సౌఖ్యాన్ని పెంపొందించుకుంటారు. జీవిత భాగస్వామితో కలిపి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. వారితో కలిపి దూర ప్రయాణాలకి, ఆధ్యాత్మిక ప్రయాణాలకి కూడా మీరు ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. విద్యార్థులకు ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. దూర ప్రదేశాల్లో అనుకున్న విధానంలో మంచి సీటు దొరికే అవకాశాలు లాంటివి, తద్వారా మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేయడం, మంచి స్నేహితులతో కలిపి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఈ రోజు ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి? వృషభ రాశి వారి విషయంలో అధిక ఎమోషన్స్ని నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. కోపాన్ని నియంత్రించుకోవాలి. అదేవిధంగా వ్యక్తిగత విషయాల మీద అధిక శాతం శ్రద్ధ వహిస్తారు. అంటే శ్రమ అధికంగా ఉంటుంది. గౌరవాన్ని పెంపొందించుకున్న విశేషం కృషి చేస్తారు. ప్రత్యర్థుల మీద విజయం కొరకు ప్రయత్నాలు చేస్తారు. వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. సజ్జన సహకారం లభిస్తుంది. కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. స్నేహ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. అధిక కోపాన్ని నియంత్రించుకుంటూ మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఆలోచనలలో వేగాన్ని కొంత తగ్గించుకుంటూ సమయస్ఫూర్తిగా వ్యవహరించే విధంగా కొంత చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి అవకాశాలు లాంటివి వచ్చే అవకాశం కనబడుతుంది. దగ్గర ప్రయాణాలకు కూడా అవకాశం అనేది కనబడుతోంది. అలాగే వ్యక్తిగత విషయాలలో దైనందిన జీవితంలో కొన్ని కొత్త మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక లాభాలకు కూడా అవకాశం ఉంది. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా మిథున రాశి వారికి మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. సంతాన సహకారం అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడుల విషయంలో కొంత కీలక మార్పులు చేసుకుంటారు. కుటుంబ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొనడం, స్నేహ సంబంధాలని పెంపొందించుకోవడం, సమయస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకోవడం, కుటుంబ వ్యక్తులతో కలిపి కీలక ఆలోచనలు చేయడం, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడం, అలాగే సృజనాత్మకతను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడం, సంఘంలో గుర్తింపు, గౌరవం, వ్యక్తిగత నిర్ణయాలు అనుకూలంగా ఉండడం, ఉపాసనా బలం పెరగడం, ఆధ్యాత్మిక చింతనతో మంచి నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ కొంత మానసికంగా చికాకుల్ని మాత్రం అధిగమించవలసిన అవసరం ఉందంటే ముఖ్యమైన విషయాలలో మీరు తీసుకునేవి అనుకూలమే అయినప్పటికీ మీకు దాని మీద నేను పూర్తిగా అనుకున్నట్టుగా తీసుకున్నానా లేదా అని కొంత వేవరీ అనేది ఉంటుంది. కాబట్టి కొంత కన్ఫ్యూజన్ని వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి.